అనంత విశ్వంలోని సోదరీమణులందరికీ కూడా నా నమస్సుమాంజలులు. మనకి జీవితంలో దైవము తోటి సంబంధం అనేది చాలా ముఖ్యము. దైవంతో అందులో కూడా సృష్టికి తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, ఆమె లలితా సహస్రనామ స్తోత్రాలు మనం ఉదయంతో భక్తితోటి పారాయణం చేస్తే మనకి ఎంతో మంచి జరుగుద్ది. అమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సృష్టికి మూలం. అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలకి తల్లి అధినాయకి. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే స్నానం ఆచరించి మన లలితా సహస్రనామ స్తోత్రాలని చదివితే ఎంతో మంచిది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చతిగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఈ సంస్కృత శ్లోకాలు మనము చదివినందువల్ల ఉపయోగం ఏంటంటే భాష మీద మీకు మంచి పట్టు ఉంటుంది. రెండోది, ఒక కఠినమైన పదాలని, శబ్దాలని మనము సంస్కృత శబ్దాలను పలికేటప్పుడు మీ వాయిస్లో మంచి పట్టు, వాయిస్కి మంచి బేస్ ఉంటుంది. అంటే మా వాయిస్కి ఒక వెయిట్ ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఇది ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్లో మనకేమవుతుందంటే ఈ గొంతుకు అంటే వాయిస్ వోకల్ కూడా సంస్కృత శ్లోకాలను చదివినందువల్ల మీ వాయిస్కి పటుత్వం ఉంటుంది. అది అందుకని అంటే కఠినమైన శబ్దాలు మన నాలుక పలకాల్సి వస్తుంది అన్నమాట. ఆ కఠినమైన శబ్దాలను పలికేటప్పుడు మనకి వాయిస్ అంటే తొట్రుబాటు పడకుండా బాగా ప్రాక్టీస్. ఉదాహరణకి కఠినమైన శబ్దాలు: మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. మజ్జద్బ్రహ్మాండ మండల కఠినమైన శబ్దం. ఈ కఠినమైన శబ్దం పలకాలి అన్నప్పుడు వాయిస్ అంటే మన టంగ్, నాలుగుకి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, బాగుంటుంది. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమే చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వక్తృ లక్ష్మీ పరీవాహ చలన్మీనాభతో లోచన. వక్తృ లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. తాటంక యుగలీభూత తపనోడువ మండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. తాటంక యుగలీభూత తపనోడువ మండల.
పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. దిగంతర కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇలా సంస్కృత శ్లోకాలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు. అమ్మవారి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మ సహస్రనామం. సహస్రనామం అంటే ఆమె 1000 నామాలు. సహస్ర అంటే 1000 నామాలతో కూడిన ఈ స్తోత్రాలని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కాలకృత్యాదులు ఉదయాన్నే లేచి ఆచరించి అమ్మని స్తుతిస్తే మీకు సకల సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు సమకూరుతాయి. ఇది మన హైందవ సంస్కృతికి చాలా ఇంపార్టెంటు, చాలా ముఖ్యం. హైందవ సంస్కృతిలో భరతఖండం, ఈ భరత భూమిలో ఏదో వేదాలు వల్లించినటువంటి ఈ భరత భూమిలో మన హైందవ సంస్కృతికి మూలాధారం, సృష్టికే మూలాధారం తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. ఆమె కరుణా కటాక్షం, ధర్మబద్ధంగా మనిషి జీవితంలో బతకాలి, న్యాయబద్ధంగా ఉండాలి. మనిషి తన కర్మలు చాలా చాలా ముఖ్యం. మనిషి కర్మలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. ఈ మనిషి ఈ ఆధునిక యుగంలో క్షణక్షణము సంపాదించాలి అనే ఒక భావనలో తను నైతిక విలువలు కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి మనిషికి తెలియాలి ధర్మం అంటే ఏంటి, ధర్మబద్ధంగా ఎలా బతకాలి. ముఖ్యంగా మనకి గోవులు అనేవి మన యదువంశానికే కాదు అందరికీ కూడా హైందవ సంస్కృతికి గోవులు అనేవి చాలా ముఖ్యము. అలాంటి గోవులని మనందరం కూడా సంరక్షించే బాధ్యత మనందరిది. నాకు కొంతమంది గోవులని వధశాలకి తీసుకెళ్తున్నారు, అమ్ముతున్నారు. ఆ బిజినెస్, ఆ వ్యాపారాల్లో చాలామంది, ముఖ్యంగా యాదవులకి గో సంపదతోటి మొదటి నుంచి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. యాదవులు మిమ్మల్ని అందరినీ నేను వినమ్రపూర్వకంగా నేను అర్థించేది ఏంటి అంటే, చేతులెత్తి మిమ్మల్ని అందరినీ అర్థించారు. యదువంశం బ్రతకడానికి గో సంపదని వధశాలకి అమ్ముకునే దరిద్రమైన స్థితి రాకూడదు. మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడి నమస్కరించి అర్థిస్తున్నాను. అలాంటి వృత్తి ఏదన్నా ఉంటే మీరు వదులుకోండి, చేయకూడదు. బ్రతకడానికి ఇంకొక మార్గం చూడాలి. తల్లి మీకు ఇంకొక మార్గం చూపిస్తుంది. గోవులని వధశాలకి పంపించే వృత్తిని యదువంశ సోదరులు ఎవరైనా, యదువంశమే కాదు హైందవ సంస్కృతికి సంబంధించిన హిందూ సంస్కృతిలో భాగమై ఉన్న ఏ సోదరీమణులు కూడా ఈ గో సంపదని వధశాలకు పంపించే స్లాఫర్ హౌసెస్ అని మీ అందరికీ తెలుసు, పంపించే కార్యక్రమాలు ఉంటే మానుకోండి. బ్రతకటానికి మన పిల్లల్ని ఇంకొక రకంగా తల్లి మనకు దారి చూపిస్తుంది. మిమ్మల్ని అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే, గో సంరక్షణ సమితిలో మీరందరూ భాగమవ్వండి. మన చాగిచర్ల గోశాల ఉంది, అందులో ఎన్నో గోవులు అక్కడ సంరక్షించబడుతున్నాయి. ఆ గోశాలలో మనకి ఏ రకమైనటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అక్కడ గోవుల నుంచి పాలు తీయటం కానీ అలాంటివి ఏమి ఉండదు. గోవుల్ని కేవలం వాటి సంరక్షణ బాధ్యతలే అక్కడ చూస్తారు. అక్కడ పుట్టిన ఎద్దులు అలాంటివి కూడా అమ్మటం అనేది ఏమి ఉండదు, అక్కడే ఉంటాయి అన్నీ కూడా. ముఖ్యంగా బాధ్యత ఏంటంటే, అవి ఎవ్వరికి ఇవ్వకుండా, ఇస్తే ఏ వధశాలకు పంపిస్తారనే భయంతో అక్కడే ఉంచుతాము. మీరందరూ కూడా అందులో భాగం అవ్వండి. మీరు మీ మంచి దాన గుణత్వం చూపించి గోశాలకి మీరు డొనేట్ చేయండి. గోశాల అనేది అందరికీ హిందూ సంస్కృతికి ఎంతో ముఖ్యమైనది.
ఆ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి మీ అందరికీ, మీ కుటుంబాలకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. మీ పిల్లలు ధర్మబద్ధంగా ఒక మంచి నిజాయితీ, డిసిప్లిన్ తోటి మంచి సైనికులుగా దేశానికి, సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడే యోధులుగా మీరు వాళ్ళు తయారవుతారు. ఎప్పుడైతే ధర్మబద్ధంగా మనిషి నడుచుకుంటాడో, దైవాన్ని, ప్రకృతిని కాపాడుతారో, ప్రకృతి అంటే మనమే కాదు, మనుషులమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని సకల కోటి జీవరాశులు, పోతే వృక్ష సంపద, ఇదన్నీ కూడా వృక్షాలను మనం ఎంతో కాపాడుకోవాలి, వృక్షాలని మనం పెంచుకోవాలి. మనం ఎక్కడ పెడితే అక్కడ వృక్షాలను మనం పెంచితే దానివల్ల మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ అందరికీ తెలిసిందే. ఈ వాతావరణంలో బ్యాలెన్స్ అనేది చాలా బాగుంటుంది. భూమికి వర్షం వస్తుంది, పోతే రైతుకి మంచిది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ప్రతి మానవుడికి ఇది నైతిక బాధ్యత. మీరందరూ కూడా మన చదువుతో పాటే సంస్కారం, మనిషి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. జీవితంలో మనిషి ఎదగటం అంటే ఎలా ఎదిగాడు అన్నది ముఖ్యం కాదు, ఏ నైతిక విలువలు పాటిస్తూ ఎదిగాడు అన్నదే ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్. నేను గోవులని వధశాలకు పంపించి అందులో నాకు డబ్బులు వస్తాయి, నా కుటుంబం నేను పోషిస్తాను అనేది ఏ రకంగా ధర్మబద్ధం కాదు. హైందవ సంస్కృతిలో ప్రతి ఒక్కరూ తన సంస్కృతి తెలిసిన వాళ్ళు గోవులని ఎవరూ కూడా వధశాలకు పంపించరు. మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడించి అభ్యర్థించేది ఏంటి అంటే, మీరు వధశాలకి గోవులను అమ్ముతూ ఉంటే ఆ వృత్తిని వదులుకోండి. ఓకే, జై హింద్. నెక్స్ట్ మనం అమ్మ లలితా త్రిపుర సుందరి దేవి లలితా సహస్రనామ స్తోత్రం. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఇలాంటి సంస్కృత శబ్దాలని మనం పలికినందువల్ల నాలికకి ప్రాక్టీస్ బాగా ఉంటుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పనస్తని నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తనభారదల మధ్య పట్టబంధ వళిత్రయ లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ. ఒకసారి కష్టముగా ఉన్నప్పుడు ఆ శబ్దాలని 2-3 సార్లు మీరు పలికినందువల్ల మీకు ఆ శబ్దాలు కంఠస్థం అవుతాయి. అలా మీరు జీవితంలో లలితా సహస్రనామ స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రాలు, ఇవి మన పిల్లలకి కూడా మీరు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని తల్లిని, సృష్టికి మూలం తల్లి, మీ అందరికీ తెలుసు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది చాలా ముఖ్యం. తల్లి జన్మనిచ్చిన తల్లికి వేదాలే అంత
ప్రాముఖ్యతనిచ్చాయి. అలాంటప్పుడు తల్లిని స్తుతిస్తూ మనము చేసే ఈ సహస్రనామ స్తోత్రాలు మన మనిషి నడవడిక మంచి ధర్మబద్ధంగా వెళ్ళటానికి, ఒక క్రమశిక్షణగా వెళ్ళటానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకు అంటే మనిషి, మీ అందరికీ తెలుసు, ఈ భూమి మీద మనము మానవ జన్మ అన్ని జన్మల్లో కల్లా అంటే అంటారు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఈ మానవ జన్మ ఎంత ఉత్తమమైనది, మనిషి జన్మ ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నది మనిషికి అర్థం కావాలి. ఆత్మకి పరమాత్మకి ఏ సంబంధం ఉంది, ఈ జీవికి పరమాత్మతో ఉన్న సంబంధం ఎంత గొప్పది. ఏదో ఒక రోజు ఈ జీవి పరమాత్మలో కలవాలి. మనిషికి మరణము తథ్యం. మనిషి పుట్టుక, జీవన్మరణాలు మన చేతుల్లో లేవు. కాబట్టి మనిషి ఈ జీవాత్మకి ఏదో ఒక రోజు పరమాత్మతో లీనం అవ్వాలి. అలాంటప్పుడు భూమి మీదకు మనం వచ్చాము అంటే మన కర్మలు బాగుండాలి, పితృదోషాలు, మన పితరుల్ని ఎంతో గౌరవించాలి. సో మనము ఈ శరీరాన్ని, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మ దేహమేరా దేవాలయం అంటే మన శరీరము ఒక దేవాలయంతో సమానం. ఇందులో ఉన్న ఆత్మ, జీవాత్మ, పరమాత్మతోటి సంబంధం ఉంటుంది. సో ఈ దేహాన్ని పవిత్రముగా, శుద్ధిగా, ముఖ్యంగా మానసిక శుద్ధి అంటే మీ అందరికీ తెలుసు, మనసు ఎంతో పవిత్రంగా ఉండాలి. ఇది చాలా అవసరం. మనిషి ఈ రోజుల్లో, ఈ మారుతున్న ఈ ఆధునిక కాల యుగంలో మనిషి పరిగెడతా ఉన్నాడు. నైతిక విలువలు దిగజారకుండా మనిషి బ్రతకటమే ఒక మానవీయత. మానవత్వ దృక్కోణంలో ఆలోచిస్తే, మానవత్వం అనే ఒక దృక్కోణంలో మనిషి ఆలోచించాలి అంటే ఎంతో క్రమబద్ధంగా నడుచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా నైతిక విలువలతోటి, దేశభక్తితోటి, నా దేశము, ఈ భరతఖండము, వేదాలు వల్లించిన ఈ భరతఖండంలో నేను పుట్టడం నాకు అదృష్టం చేసుకున్నాను అని మీరు ఫీల్ అవ్వాలి. మీ పిల్లల్ని కూడా ఎంతోటి ఒక క్రమశిక్షణతోటి, దేశభక్తి, సమాజ సేవ, కుటుంబ బాధ్యతలు తీసుకొని మోసే ఒక సైనికుడిలాగా అతన్ని మీరు పెంచాలి. అతను కానీ ఆమె కానీ పెంచినందువల్ల మీకు ఏమవుతుంది అంటే ఒక మంచి సమాజ నిర్మాణం ఏర్పడుతుంది, ఒక కుటుంబం అనేది నిలబడుతుంది. యువత ఈరోజు మీకు తెలిసిందే, యువత ఎంత ఒక ఎయిమ్ తీసుకోవాలి, ఒక లక్ష్యం తీసుకొని ఆ లక్ష్యము మీద కాన్సన్ట్రేట్ అంటే లగ్నమయ్యి ఆ లక్ష్యం మీద అతను ఫోకస్డ్గా ఉండాలి. లక్ష్యం మీద మనసు నిమగ్నం చేసి శాయశక్తుల ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలి. అందుకనే యువత ఈరోజు దేశానికి ఎంతో ముఖ్యము. యువత ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. యువత అనేవాళ్ళు మంచి దారిలో వెళ్తే ఒక సాయుధులై అంటే ఒక యుద్ధ వీరుల్లాగా, సైనికుల్లాగా తయారైతే ఆ దేశము ఎంతో సౌభాగ్యం చెందుద్ది, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. యువత దారి తప్పకూడదు. మీ అందరి తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే, నాకు తెలుసు మీరు ఎంతోమంది మీ పిల్లల్ని మీరు కలలు కంటారు, వాళ్ళ భవిష్యత్తుని గురించి క్షణము మీరు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు మంచిగా ఎదగాలి జీవితంలో, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులుగా. కానీ మనము కలల కంటే సరిపోదు. ఆ కలల కోసం ప్రతి క్షణం మనము కష్టపడాలి, ధర్మబద్ధంగా కష్టపడాలి. పిల్లల్ని పెంచాలి అని చెప్పి నైతిక విలువలు దిగజారి అంటే సంపాదించాలని అనుకోవడం చాలా తప్పు. మీరు మీ పిల్లల కోసం నిజాయితీగా, ధర్మబద్ధంగా వెళ్ళి మీ పిల్లల్ని కూడా మంచి దారిలో నడిపించేటట్టుగా ఒక క్రమశిక్షణగా మీరు వాళ్ళకి అన్నీ చెప్పి, చిన్న వయసు నుంచి, పుట్టిన కాడి నుంచి తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. ఎందుకంటే తల్లి మొదటి గురువు, తండ్రి రెండో గురువు. కాబట్టి పాఠశాలలకి వెళ్ళేటప్పుడే తల్లి ఎంతో క్రమశిక్షణ, ఎంతో బోధన ఆమె చేసి అవన్నీ వాళ్ళకి చెప్పాలి. కాబట్టి మీరు క్షణము తల్లిదండ్రుల కలల కంటే సరిపోదు. ఆ కలలతో పాటు
వాళ్ళకి క్రమశిక్షణ, ఈ బోధనలు చాలా అవసరము. మంచి బోధనలతోటి, శిక్షణతోటి గురుశాలకి, పాఠశాలలకు పంపించినప్పుడు అక్కడ వాళ్ళు గురువులను గౌరవించటం ఉంటుంది. అది మనకి విద్యాలయము, పాఠశాల అంటే విద్య కోసం నేను అర్థించిన విద్యార్థిని, విద్య కోసం ఆ విద్యాశాలకు వస్తున్నాను, విద్యాలయము అని గౌరవిస్తారు. ఒక క్రమబద్ధంగా, క్రమశిక్షణగా గురువులను గౌరవించి, తల్లిదండ్రి గురువు అనే ఒక నానుడిని వాళ్ళు గౌరవిస్తూ ఆ దేవాలయము అంటే ఆ విద్యాలయంలో విద్యని అర్థిస్తారు విద్యార్థిగా. ఇది ఈరోజు విద్యకి మీకు కాలేజీలని, విద్యాలయాల్లో ఇది చాలా అవసరము. మన పిల్లలు మన ఆయుధాలు, వాళ్ళే మన సిరి సంపదలు, వాళ్ళే మన వంశవృక్షాలు. ఓకే, వంశాన్ని ముందుకు తీసుకెళ్ళేది వాళ్ళే. కాబట్టి పిల్లలే మన సైన్యం. ఆ పిల్లలు సరి అయిన మార్గంలో వెళ్ళాలి అంటే తల్లిదండ్రుల శిక్షణ. ఎందుకంటే గురువు దగ్గరికి, గురుశాల, పాఠశాల, విద్యాలయంలోకి వెళ్ళే ముందుగా తల్లిదండ్రులు మొదటి గురువులు. కాబట్టి తల్లి, మీకు తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ తల్లి ఎంత ఆయన్ని తయారు చేయడానికి చిన్న వయసులో నుంచి ఎన్ని ఆయనకు పాఠాలు చెప్పింది మీరు అందరూ చరిత్రలో చదివే ఉంటారు. కాబట్టి తల్లిగా మిమ్మల్ని అందరినీ, నేను తల్లిదండ్రులుగా మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, మీ పిల్లల్ని సరైన క్రమశిక్షణలో పెట్టాలి అంటే మీరు ఇవన్నీ చాలా పాటించాలి. వాళ్ళకి చిన్న వయసు నుంచే లలితా సహస్రనామ స్తోత్రాలు, విష్ణునామ సహస్ర స్తోత్రాలు, ఇవన్నీ మన హైందవ సంస్కృతిలో భాగాలు. ఎప్పుడైతే పిల్లలు, అందుకనే పాతకాలంలో మీకు తెలుసు గురుశాలకి ఋషిమహామునులు వాళ్ళ దగ్గరికి మన పిల్లల్ని పంపించేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మన వేదాలు నేర్పించేవాళ్ళు. అందులో ఎన్నో ధర్మ సందేహాలు, ధర్మబోధనలు ఉండేవి. అవి చదివినందువల్ల వాళ్ళ జ్ఞానంతో పాటు వివేకము, విచక్షణ, సమాజము, దేశము అనే అన్నీ, ముఖ్యంగా ధర్మం అనేది వాళ్ళకి చాలా అవగాహన ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే దూరం అయిపోయాము మన గ్రంథాలకి. ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ ఆధునిక స్పీడ్ యుగంలో వేదాలు చదివేంత సమయం, ఉపనిషత్తుల గురించి చదివేంత సమయం, మహాభారతాలు, రామాయణాలు చదివేంత సమయం మన పిల్లలకి అలవాటు చేయాలి. అవి మన దైనందిన కార్యక్రమంలో, మన జీవితంలో అవి భాగం కావాలి. భాగం అయినందువల్ల పిల్లలు ఎప్పుడైతే ధర్మబద్ధంగా వెళ్తారో, న్యాయబద్ధంగా వెళ్తారో, క్రమశిక్షణబద్ధంగా జీవితము అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, వివాహ వ్యవస్థ అంటే ఏంటి, వివాహ వ్యవస్థ ఎంత పవిత్రమైనది, ఈ వివాహ వ్యవస్థ నిలబడితేనే ప్రత్యుత్పత్తి అంటే మనకి లోక కళ్యాణం జరగాలి అన్నా, దేశ రక్షణ బాగుండాలి అన్నా మనకి ఉత్పత్తి అవసరం. ప్రొడక్టివిటీ అంటాం కదా. మానవ కళ్యాణం అంటే సంతతి ముందుకెళ్ళాలి అంటే వంశ సంతతి ముందుకు వెళ్ళాలి. దాన్నే మనం వంశం అంటాం. మన యదు వంశం అని, మనం ఎందుకని యదువు నుంచి వచ్చిన వాళ్ళం. అలాగే అన్ని కులాలు, అన్ని వంశాలు కూడా ముందుకెళ్ళాలి అంటే ఉత్పత్తి అనేది చాలా అవసరం. కానీ వివాహ వ్యవస్థ ఈరోజు ఎంత ఒక రకంగా కూడా వివాహ వ్యవస్థకి పెద్ద దెబ్బే తగిలింది. నేను అది చూశాను. నేను దేశం కోసం పనిచేసిన 30 సంవత్సరాలు, ఒక టెక్నికల్ ఇంజనీర్గా పనిచేసిన ఒక సైనికుడిని 30 సంవత్సరాలు నేను నా లైఫ్లో, నా జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగాన్ని దేశం కోసం అర్పించాను. నేను ఒక టెక్నికల్ ఇంజనీర్గా, ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఎంతోమంది సైనికులతోటి పరిచయం, అంటే ఎంతోమంది సైనికులు మన కింద ఉన్నప్పుడు వాళ్ళతో నేను ఇవన్నీ చూశాను. వాళ్ళ ఒక టెక్నికల్ ఇంజనీర్గా, నేను ఇన్స్ట్రక్టర్గా ఎంతో నేర్చుకొని, ఎంతో చదువుకొని బయటకు వచ్చిన తర్వాత యువత ఇలా ఉంది అన్నప్పుడు నాకు బాధేసి, యువతకు నేను ఏదన్నా చేయాలి అన్నప్పుడు నేను నా ప్లాట్ఫామ్ ఒకటి ఓపెన్ చేసుకున్నాను, శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్ కింద మనకి సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ పిల్లల్ని ఎదగతీయాలి, ఆ కోడింగ్ క్లాసెస్ అనేవి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మీకు అందరికీ తెలుసు, కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటర్ నెట్వర్క్స్ అని ఎన్నో విషయాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సాఫ్ట్వేర్ తోటి ముడిపడి ఉంది. మీ అందరికీ తెలుసు, జీవితంలో సాఫ్ట్వేరు లేకుండా
ఏది జరగటం లేదు. మీకు మొబైల్లో అన్ని యాప్స్ మీరు చూసే ఉంటారు. స్విగ్గీ అని, జొమాటో అనే యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్ యాప్స్, మొబైల్ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసిన కోడింగ్ అనమాట, ప్రోగ్రామింగ్ అంటారు. ఏదో ఒక లాంగ్వేజ్లో రాశారు అనుకోండి. C++ అని, పైథాన్ అని, జావా అని. ఈరోజు జావా ఎక్కువ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినందువల్ల పైథాన్ భూమి పెరిగింది. పైథాన్తో పాటు వాటి లైబ్రరీస్ ఉన్నాయి. పాండాస్ అని, నంపై అని, సైపై అని ఎన్నో లైబ్రరీస్ ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతని, ముఖ్యంగా నిరుపేద వర్గాలు, గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉపయోగం జరగాలి అని నేను నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద వారానికి 3 రోజులు ప్రోగ్రామింగ్ మీద క్లాసులు నేను 2023లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇది 3వ సంవత్సరం, 23, 24, 25. సో అందులో శుక్ర, శని, ఆదివారం 3 రోజులు క్లాసులు సాయంత్రం 8 గంటలకు జూమ్లో ఆన్లైన్లో క్లాసులు పెట్టి చాలా వరకు పైథాన్, జావా చాలా వరకు 85% కంప్లీట్ చేశాను. ఇంకా అది లైఫ్ లాంగ్ నడుస్తుంది. నేను ఈ భూమి మీద నా తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి నాకు ఈ భూమి మీద ఎన్ని రోజులు జీవితం ఇస్తుందో అన్ని రోజులు నా సేవా సంస్థ తరఫున ఈ ప్రోగ్రామింగ్ క్లాసులు నడుస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి లైఫ్ లాంగ్ జరుగుతుండే ఈ సందర్భంలో నేను కొంచెం వివాహ వ్యవస్థ మీద కొంచెం ఆలోచించినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, వివాహ వ్యవస్థ చాలా దిగజారిపోయింది. ఎట్లా అంటే, దిగజారటం అంటే 30 సంవత్సరాలు దాటి పెళ్ళిళ్ళు కావటం లేదు. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా 30 దాటి చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటి అన్నప్పుడు నాకు తెలుసుకున్నప్పుడు నేను ఒక ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టాను. ఉచితంగా ఒంగోలు వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక అని. ఎందుకనంటే నన్ను చాలామంది అడిగారు, ఓన్లీ యాదవులకేనా అంటే, ఇప్పుడు నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాలి అన్నప్పుడు సమయం ఇవ్వలేను కదా. అందుకని ఒక యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక ఒంగోలు అనే ప్లాట్ఫామ్ మీద వివాహాలు ఉచితంగా చూడాలి, దీనికి ఉచితంగా చూసేదానికి మధ్యలో ఎవరు అనేవాళ్ళు, మీడియేటర్స్ అనేవాళ్ళు రాకుండా, ఏ రకమైన బిజినెస్ జరగకుండా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇందులో ఇంకొక సమస్య ఉంది. ఈ వివాహంలో ఒకటి కాదు 2-3 సమస్యలు చూశాను. ఒకటి వచ్చేసి జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం వచ్చేసి ఈ వివాహ వ్యవస్థని చాలా దారుణంగా ఒక రకంగా చంపేసిందని చెప్పాలి వివాహ వ్యవస్థని. ఎందుకంటారా, ఎన్నో వివాహాలు చిన్న కారణాలు చూపించి వివాహం చెడగొట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఈరోజు ఒక వర్ణం అనేది కాకుండా సకల వర్ణాల వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్లో వెబ్సైట్స్, యాప్స్, మొబైల్ యాప్స్ వచ్చేసి కొంతమంది అయితే వాళ్ళే చూసుకొని వాళ్ళే మొబైల్లో చూసి ఎన్ని తక్కువ పాయింట్లు వచ్చింది ఇవన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. ఇదంతా ఎంతవరకు సబబు అనేది నేను చాలా లోతుగా అధ్యయనం చేశాను. నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఎలిక, పిల్లి, పాము, ముంగిస, ఆవు, పులి, ఆవు, పులి, జింక, ఇవన్నీ ఇలా చెప్పి ఒక్క కారణం ఏదంటే వాళ్ళు ఒక్క కారణం చెప్పి వివాహం ఆపేస్తూ ఉన్నారు. ఒక్క కారణం అది కాదు. నేను లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను అప్పటి నుంచి వేదిక జ్యోతిష్యము అంటే వివాహ జ్యోతిష్యము, ముహూర్త జ్యోతిష్యము, పోతే కేపీ కృష్ణమూర్తి పద్ధతులు అంటారు. మహానుభావుడు కృష్ణమూర్తి గారు తమిళనాడుకి చెందిన ఆయన జ్యోతిష్యాన్ని చాలా ఆధునీకరించాడు. ఆయన దాన్ని సబ్లాట్ మెథడ్ అనే పద్ధతిలో చేశాడు. అది చదివాను. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఇవన్నీ చదువుతూ వచ్చినందువల్ల నాకు తెలిసింది ఏంది వచ్చిందంటే, జ్యోతిష్యం అనేది ఒక పెద్ద గ్రంథం, అది పెద్ద సబ్జెక్టు. ఇది ఒక లోతైన సబ్జెక్ట్ అనమాట. ఆ లోతైన సబ్జెక్టుని చదువుతున్నారో, జ్ఞానం అనేది తల్లి ఇచ్చిన జ్ఞానం, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి మనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఇంకా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానము ఎవరి సొత్తు కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అది మీకు ఏంటంటే ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి, లోతుగా వెళ్ళాలి అనే ఒక తపన ఉండాలి. సమాజ కళ్యాణం కోసం మీరు ఇంకా నేర్చుకోవాలి. అంతేకాని వివాహ వ్యవస్థని ఒక కారణం చెప్పి
ఇది వద్దు, ఈ పెళ్ళి చేసుకోవద్దు అని చెప్పడం ఎంత ధర్మమో ఉచితమో నాకంత సముచితంగా అనిపించలేదు. ఎందుకు సముచితం అనిపించలేదు అంటే ఇది అసలు ధర్మబద్ధంగానే లేదు. వివాహ వ్యవస్థ, హైందవ సంస్కృతి, హిందూ వ్యవస్థ ముందుకెళ్ళాలంటే వివాహమే కదా, వంశం నిలబడాలి అంటే వివాహమే కదా. అలాంటి వివాహాన్ని మీరు 30 సంవత్సరాల దాకా కానివ్వకుండా జ్యోతిష్యం అడ్డుపడుతుందంటే నాకు చాలా బాధేసింది. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు జ్యోతిష్యం అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టాలి మళ్ళీ సపరేట్గా. ఇది వివాహ వ్యవస్థకి, నా వివాహ పరిచయ వేదికి సమాంతరంగా ఇది కూడా నడుస్తూ ఉండాలి. వాటిని క్లాసుల రూపంలో పెడితే దాన్ని జ్ఞానం క్లాసు రూపంలో పెడితే ఏంటంటే సబ్జెక్ట్ పరంగా మనం వెళ్ళొచ్చు. సబ్జెక్టును మనం బోధిస్తే తల్లిదండ్రులకి అవగాహన, తల్లిదండ్రులకే కాదు వధూవరులకు కూడా అవగాహన ఉంటుంది అనే ఒక బలమైన నమ్మకంతో నేను జ్యోతిష్యాలయం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి జ్యోతిష్యాలయం ఒంగోలు అని ఒక ప్లాట్ఫామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈ వివాహాలకి ఉచితంగా సేవ చేయాలి. అయితే నిజాయితీగా ఒక ఇద్దరి వధూవరుల వివాహ పంతను చూడాలి అంటే చార్టుల్లో నిజాయితీగా చూస్తే 2 గంటల కన్నా ఎక్కువ పడుతుంది. 2 గంటల కన్నా కూడా ఎక్కువ పడుతుంది నిజాయితీగా చూస్తే. అలా 5 నిమిషాలు చూసేసి ఎలిక పిల్లి అయింది, పాము ముంగీస్ అయింది, ఆవు పులి అయింది చెప్పటం అనేది అది కాదు, అసలు ధర్మం కాదు. అలా చెప్పి వివాహం ఆపాల్సినంత దరిద్ర స్థితి రాకూడదు. రెండోది నక్షత్రాలు ఒక కారణం నక్షత్రాలు కలవటం లేదు. నక్షత్రాలకి ఇద్దరి అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు ఒకటి పొంతన లేదు, కుదరటం. వేధా నక్షత్రాలు అవుతున్నాయి, వేధా నక్షత్రాలు లేదు. నైధన తారలు ఇంకొక పదం వాడతారు, నైధన తార అవుతుంది. ఈ నైధన తార అయితే వివాహ నక్షత్రాల వల్ల కలవటం లేదు, ఆపేయాలి పెళ్ళి. సో ఒక కారణం చేత ఇప్పుడు కూడా వివాహాన్ని ఆపకూడదు. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, గణకూటం కలవటం లేదు, రాక్షస గణమైంది అమ్మాయి అని చెప్పటం. అది కూడా నేను చెప్పేది ఏంటంటే వివాహము నేను చదివిన తర్వాత ఈ జ్యోతిష్ శాస్త్రాలన్నీ వివాహ జ్యోతిష్యం చదివినందున అందులో నాకు సర్వార్థ చంద్రిక శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శర్మ గారు రాసిన మహాగ్రంథం ప్రథమ భాగం నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే జ్యోతిష్యము వివాహం ఆపమని ఎక్కడా రాయలేదు. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే మానవ కళ్యాణం కోసం, సమాజ కళ్యాణం కోసం వాళ్ళు మనకి చూపిన ఒక దారి. ఒకవేళ వాళ్ళ జాతకాల్లో ఏదన్నా సమస్య ఉంటే దారి చూపిస్తుంది, అంతేగాని వివాహం ఆపమని లేదు. ఉదాహరణకి రాక్షసగణమైన అమ్మాయి రాక్షసగణం అయితే వివాహం వద్దు అని ఒక కారణం చేత ఆపితే జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే ఈ నక్షత్రాల వాళ్ళకి రాక్షస గణదోషం ఉండదు కాబట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ రాక్షస గణం అయింది వద్దు అంటారు. కానీ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే నెక్స్ట్ వెళ్తుంది, ముందుకు వెళ్ళమంటుంది. ఈ నక్షత్రాల వల్ల రాక్షస గణదోషం ఉండదు అని చెప్తుంది. అవన్నీ చూడకుండా మనం ఇవన్నీ నక్షత్రాలు కలవలేదు అంటే జ్యోతిష్యం ఏం చెప్తుంది, ఈ నక్షత్రాలు కలవకపోయినా కూడా ఈ కారణాల చేత ముందుకెళ్ళచ్చు అని చెప్తుంది. అట్లా అందుకని నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు ప్రతి సోమవారం మన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి జ్యోతిషాలయం కింద ఆ ప్లాట్ఫామ్ కింద మనకి ప్రతి సోమవారము జ్యోతిష్య అవేర్నెస్ క్లాసెస్, మీకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. మీరు వచ్చి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగండి, ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి. మీకు సమస్యలకు సమాధానాలు వివాహానికి సంబంధించినవి చెప్పాలి. అందుకే ఆ ప్లాట్ఫామ్ ఓపెన్ చేశాను. మన హిందూ వివాహ వ్యవస్థ నిలబడాలి అంటే జ్యోతిష్యము మీరు నమ్ముతున్నారు, మీ మనోభావాలు కించిపరిచేటట్టుగా లేదు, మీ మనోభావాలను దెబ్బతినే అన్నం మీరు నమ్మేరు జ్యోతిష్యం. కానీ నమ్మినప్పుడు దాన్ని లోతుగా పరిశీలించి చెప్పగలిగే ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళాలి. అది మీరు నన్ను అడిగారు ఎట్లా తెలుసుకోగలం మేమంటే సింపుల్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక కారణం చేత వివాహం వద్దనే వాళ్ళకి నాకు తెలియదు, వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఒకటి మట్టికి నేను అర్థమైంది, ఒక కారణం చేత పెళ్ళి ఆపే వాళ్ళకి జ్యోతిష్యం రాదు. అది ఎందుకంటే ఒక కారణం చెప్పి ఆ వివాహం వద్దు అనటానికి 10 కారణాలు చెప్పగలగాలి. అంతేగాని ఒక కారణం చెప్పి ఆ వివాహం వద్దు అనటం, తల్లి ఎప్పుడు కూడా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సృష్టికి మూలమైన మహాతల్లి
ఆ తల్లి అష్టాదశ శక్తిపీఠ అధినాయకి, ఆమె దీన్ని ఎప్పుడు కూడా సహించదు అని చెప్తున్నాను నేను. తల్లి తల్లి ఎందుకంటే తన బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఆ తల్లి బాధపడుతుంది, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కాకుండా ఈ జ్యోతిష్యం, ఈ మహాముని పరాశర మహాముని లోక కళ్యాణం సమాజ కళ్యాణం కోసం పెట్టిన ఈ జ్యోతిష్యం ఇలా వంకర్లుగా వెళ్ళిపోతూ ఉంది, అంటే అడ్డదారులుగా వెళ్ళిపోతా ఉంది. ఇది అధర్మం. కాబట్టి ఇద్దరి చాట్లు, వధూవరుల చాట్లు ఎంత లోతుగా పరిశీలించి ఎన్నో కారణాలు చూసి, చాట్లో ప్లస్ మైనస్లు ఎన్నో ఉంటాయి. వీళ్ళు లేస్తే అష్టగుణ కూటమి, మీకు చెప్పాను నేను. అష్టగుణ కూటమిలో 8 కోటాలు ఉంటాయి. ఈ 8 కోటాలకు 36 పాయింట్లు వచ్చినాయి. ఆ 36 పాయింట్లకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి అనే దాని మీద వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి నేను చాలామంది 18 పాయింట్లు వచ్చినా కూడా వివాహం వద్దు అనేసి చెప్పేస్తున్నారు. కానీ సర్వార్థ చంద్రిక 78వ పేజీ, రాత్రి నేను ఒక వీడియో చేశాను, 78వ పేజీలో 13 పాయింట్లు తక్కువ వస్తే, 13 గుణాలు తక్కువ వస్తే ఆలోచించాలి. అంతేగాని 18 వచ్చినా వీళ్ళు ఇష్టపడటం లేదు, కొంతమంది వద్దంటారు. కానీ సర్వార్థ చంద్రిక శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాసిన సర్వార్థ చంద్రిక ప్రథమ భాగం 78వ పేజీలో చూడండి. అందులో 13 పాయింట్లకు తక్కువ వస్తే ఆలోచించాలి. అసలు వివాహ జ్యోతిష్యానికి ముందుగా పొంతనలు, అంటే అష్టగుణ కూటమి పొంతనలు అనేవి, అష్టగుణ కూటమి పొంతనలు చూడకూడదు. ముందు జాతకంలోకి వెళ్ళాలి. ఇద్దరి గ్రహ బలాలు, భావ బలాలు ఇవన్నీ చూడాలి. ఆ తర్వాతనే మనకి పొంతనలు, వివాహ పొంతనలు అనేవి చూడాలి. వివాహ పొంతనలో ఘనకూటమి ఈ అష్టగుణ కూటమి తర్వాత చూడాలి. ఫస్ట్ చూడాల్సింది ఇరువురి జాతకంలో గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, భావబలాలు ఎలా ఉన్నాయి. నేను చెప్పాను, గ్రహ బలాల్లో ఎక్కువగా వివాహానికి కుజ గురు శుక్రులు చూస్తారు. పోతే శుక్ర రవి చంద్ర వీళ్ళ బలాలు చూస్తారు, లగ్న బలం చూస్తారు, సప్తమ అష్టమ స్థానాధిపతులు ఎలా ఉన్నారో చూస్తారు. ఎందుకంటే సప్తమం అంటే కలత్ర స్థానం, ఓకే, అష్టమం అంటే ఆయుస్థానం, ఇవి చూస్తారు. పోతే సప్తమ అష్టమ అధిపతులు ఎంత బలంగా ఉన్నారు, భావబలాలు చూస్తారు. చెప్పాను, భావబలాలు చూసేటప్పుడు 2, 5, 7, 8, 11, 9 ఎందుకు చూస్తారు అది కూడా చెప్పాను. లగ్నం బలంగా ఉందా, భావం 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, ఓకే, 5 పుత్రస్థానం, 7 కలత్ర స్థానం, వివాహ స్థానం, అమ్మాయి చాట్లో భర్త స్థానం, అబ్బాయి చాట్లో భార్య స్థానం, సప్తమ స్థానం కలత్ర. దీన్నే చాలామంది మాంగళ్య దోషం ఉంది అని చెప్తూ ఉంటారు. ఓకే, తర్వాత పోతే అష్టమ స్థానం ఆయుస్థానం, 11వ స్థానం అంటే లాభస్థానం, ఆమె కోరికలు నెరవేరే స్థానం. సో ఇవన్నీ చూడాలి. ఎన్నో విషయాలు చూడకుండా కేవలం ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని ఆపటం ఎంత సమంజసము, ఎంత ధర్మబద్ధం. జ్ఞానం అనేది తల్లి మనకి ఇస్తుంది. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, ఆ మహాతల్లి, సృష్టికి జగన్మాత, ఆదిశక్తి, పరాశక్తి, జగత్శక్తి. ఆ తల్లి మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఒక సముచితంగా చెప్పాలి. వివాహ వ్యవస్థకి ఒక కారణం అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడించి, పండితులు అందరినీ కూడా, మీరు మహానుభావులు, ఎన్నో రోజులు మీరు ఈ జ్యోతిష్ శాస్త్రానికి మీరు ఎంతో మీ సేవలు ఇచ్చారు. కానీ నేను మిమ్మల్ని చేతులు జోడించి వినమ్రంగా నేను అర్థించేది ఏంటంటే, వధూవరుల చాట్లు జ్యోతిష్య ప్రకారం లోతుగా అధ్యయనం చేయండి. ఒక వివాహం వద్దు అనేదానికి ఎన్నో కారణాలు చెప్పగలగాలి. ఆ తర్వాత అందులో కూడా జ్యోతిష్యంలో ఏం చెప్తుంది అంటే, జ్యోతిష్యం ఎప్పుడు వివాహాన్ని ఆపమని చెప్పకుండా దానికి మినహాయింపులు చెప్తుంది. అది మీకు తెలుసు, మహానుభావులు, పండితులు. మీకు తెలియదని మీ ముందు నేను చాలా ఒక చిన్నవాడిని. నేనే తక్కువ వయసులో, తక్కువ సమయంలో ఎంతో చదివి ఎంతో తెలుసుకున్నాను. కాబట్టి మీరు ఈ జ్యోతిష్యంలో ఎన్నో సంవత్సరాలు ఉండి ఎంతో మీరు తెలుసుకొని ఉంటారు. అవన్నీ మీ మనస్సు, మీ శ్రద్ధ, మీ అనుభవం అంతా జోడించి రంగరించి ఆ వివాహం
వద్దు అనే దానికి సందర్భాలు ఉండవు, కాకపోతే మినహాయింపులు ఉంటాయి. వేరే దారులు అవి చూపించండి. అంతేగాని ఒక ఒక చిన్న చిన్న కారణాలు చెప్పి వివాహం ఆపటం అనేది అధర్మం. సో మీరందరూ కూడా తల్లిదండ్రులు ఇదన్నీ తెలుసుకొని మన జీవితాంతము నేను ఈ భూమి మీద తల్లి నాకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఎన్ని రోజులు ఈ భూమి మీద నాకు ఉంచుతో అన్ని రోజులు ఈ మన ప్రోగ్రామింగ్ క్లాసెస్ సాఫ్ట్వేర్ సైడ్ పిల్లలకి చెప్పేది కానీ వివాహ వ్యవస్థ ముందుకెళ్ళడానికి మన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక కానీ దానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్రం శ్రీ లలితా త్రిపుర సుందరి జ్యోతిష్యాలయం కింద మీకు ఉచిత జ్యోతిష క్లాసులు చెప్పేయటం కానీ, పోతే మన గో సంరక్షణ సమితి చాకిచెర్ల, మనకి గోశాల చాకిచెర్ల ఉలవపాడు మండలంలో గోశాల ఉంది. మీరందరూ కూడా చాకిచెర్ల మీదుగా కావలి వెళ్ళేటప్పుడు గోశాలను సందర్శించండి. గోవులతో కొంత సమయం గడపండి. మీ మంచి హృదయంతో గోశాలకి మీరు దాతలవ్వండి. మీ వంశానికి మీ కుటుంబాలకి గోవులు మా గోమాతలు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు అందిస్తాయి, మీకు రుణపడి ఉంటాయి. ఎంతోమంది దాతలు నేను అడంగిలోనే నాకు సహాయం చేశారు. వాటితో నేను ఒక గో సంరక్షణ సమితి అనే మనకి గ్రూప్ పెట్టాను, వాట్సాప్ గ్రూపు. అందులో ఎంతోమందిని భాగం చేశాను. నేను చేసే చిన్న చిన్న కార్యక్రమాలు, గడ్డి కొన్నా, తౌడు కొన్నా, ఏదన్నా నల్ల బెల్లం కొన్నా గోవులకి అవన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. మీరు అందరూ కూడా గోవులని పూజించండి, గోవుల్ని ఆరాధించండి, గోశాలకు వెళ్ళి సందర్శన చేయండి. ఏదన్నా గోమాతల్ని ఇలా వధశాలకు పంపిస్తూ ఉంటే మీరు దాన్ని ఆపాలి అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం. అది కౌన్సిలింగ్ చేయడం ద్వారానో పెద్ద మనుషుల చేత చెప్పించడం ద్వారానో ఈ గోవధని ఆపి ఒక మంచి సంస్కృతి సమాజం, హిందూ సంస్కృతి అభ్యున్నతికి మీరందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్తారు. తల్లి ఆశీర్వచనాలతో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆశీర్వచనంతో మన గోవులు గోశాలలు సమృద్ధిగా ఆయురారోగ్యాలతోటి మన గోశాలలో వర్ధిల్లాలి. మన గోవులు కలకలలాడుతూ ఉండాలి. మీ అందరి సహాయ సహకారాలతో జరుగుతాయి. సో చాకిచెర్ల గోశాలకి మీరు సమయం దొరికినప్పుడు వెళ్ళి చూసి మీ దాతృత్వాన్ని చూసుకోండి. దాతగుణాన్ని ఒకసారి సో మీరు ఇవన్నీ నేను చేసే ఈ సహాయ సహకారాలన్నీ కూడా నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మన ప్రోగ్రామింగ్ క్లాసులు, వాసు సర్స్ కోడింగ్ క్లాసెస్ అని, మన యాదవ్ ఉచిత పరిచయ వేదిక కింద యదువంశ సోదరీమణులందరికీ వివాహాలు ఉచితంగా మ్యాచ్ చేయాలి, వివాహ పొంతనలు కుదిర్చి చేయాలి. పోతే వాళ్ళు నమ్ముతున్న జ్యోతిషాన్ని సక్రమబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకెళ్ళడానికి మన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి జ్యోతిషాలయం కింద మీకు సహాయం జరుగుతుంది. మీ చాట్లో 2-3 గంటలు నేను చూస్తాను. కాకపోతే మిమ్మల్ని నేను అభ్యర్థించేది ఏంటంటే, ఇందుకు మీరు గోశాలకి సహాయం చేస్తారని ఆశతోటి ఈ ప్లాట్ఫామ్లన్నీ నేను ఉచితంగా చేస్తున్నాను. మీరు తెలుసుకుంటారు, ఏది చేసినా కూడా నేను గోశాల కోసమే. మీరు ఇచ్చే సహాయ సహకారాలన్నీ కూడా నా దగ్గర ఏది మీరు సహాయం తీసుకున్న గోశాల కోసం మీరు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మనసా వాచా కర్మణ మిమ్మల్ని నమ్ముతున్నాను. కాబట్టి నా దగ్గర ఏ విధంగా ఉచితంగా మీరు సహాయ సహకారాలు తీసుకోండి, మా గోశాలకి మీరు దానం చేయండి. జై హింద్. నాతో ఏదన్నా మీ క్లారిఫికేషన్ కావాలి అంటే నా మొబైల్ నంబరు 9110398650. ఏదైతే నేను ఎప్పుడు మీతోటి కలుస్తూనే ఉంటాను. శుక్ర శని ఆదివారం రాత్రి 8 గంటలకి కోడింగ్ క్లాసులు, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ కోడింగ్ క్లాసులలో కలిసి ఉంటాను. జూమ్ లింక్ అందరికి షేర్ చేశాను. అదే పర్మనెంట్ జూమ్ లింక్ మీద నా క్లాసులు జరిగిన నా ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రతి ఆదివారం 10 గంటలకు వాట్సాప్ గ్రూప్ చాట్లో జూమ్లో నేను కనెక్ట్ అయి ఉంటాను. అక్కడ ప్రతి ఆదివారం మీరు కలవచ్చు. వివాహాలకు సంబంధించి చర్చలు, మ్యాచ్లు, విశ్లేషణ ప్రతి ఆదివారం వాట్సాప్ గ్రూప్ చాట్లో అండ్ జూమ్లో
కలుస్తూ ఉంటాను. పోతే జ్యోతిష్యానికి సంబంధించి ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు నేను వాట్సాప్ గ్రూప్ చాట్లో జూమ్ లింక్లో ఉంటాను. అదే జూమ్ లింక్ అన్నిటికీ కూడా అదే పర్మనెంట్ జూమ్ లింకు. ఇంకా మీరు జ్యోతిష్యం ఇంకా పెంచాలి అంటే వారానికి 2-3 క్లాసులు కూడా పెడతాను. దానికి నాకు పెద్ద సమస్య ఏం కాదు. మీరందరూ మీ సహజ సిద్ధమైనటువంటి ఇంట్రెస్ట్ శ్రద్ధతోటి వచ్చి నేర్చుకోవాలి అనే కుతూహలంతో మీకు మీ సమస్యలు సమాధానాలు అడగచ్చు. ఎన్నో ఉన్నాయి, వస్తూ ఉంటాయి, నా దృష్టికి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మొన్న ఒక పెళ్ళి స్త్రీ దీర్ఘ పొంతన లేదు అనేసి వద్దన్నారు. అంటే నాకు బాధేసింది. నేను చెప్పాను, వివాహం ఒక కారణం చేత ఆగకూడదు. స్త్రీ దీర్ఘ పొంతన అంటే ఒక సింపుల్ ఏం లేదు. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రాన్ని లెక్కేస్తే 13 కన్నా పైన ఉంటే బాగుంటుంది, 7-13 మధ్యలో అంటే మధ్యమంగా ఉంటుంది, 7కు తక్కువగా ఉంటే బాగుండదు అనేసి ఒక స్త్రీ దీర్ఘ పొంతన అంటారు. దాన్ని బట్టేసి వివాహం ఆపుతున్నారు అంటే ఇది చాలా బాధాకరమైన విషయము. రెండోది మాంగళ్య దోషం ఉంది, వివాహం వద్దు అంటే. మాంగళ్య దోషం అంటే మీకు చెప్పాను నేను, ఈ కుజదోషం అనేది చాలా భయంకరంగా జనాలకు చూపించి భయపెడతా ఉన్నారు. కుజదోషం అయ్యో అదేదో అవుతుంది. కుజదోషము మహానుభావుడు పరాశరుడు చెప్పిన జ్యోతిష్యంలో కుజదోషం ఉంది అంటే దానికి మినహాయింపులు కూడా ఉన్నాయి. అంటే కుజదోషం చాలా సందర్భాల్లో క్యాన్సిల్ అవుతుంది. కుజుడు మనకి జాతక చాటులో, వధూవరుడి జాతక చాటుల్లో కొన్ని స్థానాల్లో ఉన్నందువల్ల, కొన్ని భావాల్లో ఉన్న కుజదోషం అంటారు. కానీ మినహాయింపులు ఉంటాయి. అంటే దాదాపు 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలు కుజదోషం లేదు. కర్కాటక సింహ లగ్నాలకు కుజదోషం లేదు. కర్కాటక సింహరాశిలో కుజదోషం ఉండదు. కుజుడు ఉచ్చరాశి అనేటువంటి మకరంలో ఉన్న కుజదోషం ఉండదు. కుజుడు కర్కాటకంలో నీచ స్థితి పొందితే అది కుజదోషం ఉండదు. కుజుడు సొంత క్షేత్రాలైన మేష వృశ్చికాల్లో ఉన్న కుజదోషం ఉండదు. లగ్నంలో గురువు ఉన్న శుక్రుడు ఉన్న కుజదోషం ఉండదు. పోతే సప్తమ స్థానం అంటే వివాహ స్థానం, అదే మాంగళ్య స్థానం అంటారు. అక్కడ గురువు కానీ శుక్రుడు కానీ ఉన్న కుజదోషం ఉండదు. ఇట్లా ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి. దానికి కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది చాలా వరకు చాట్లో. అంతేగాని అది భయంకరమైన ఏదో ఒక అట్లా కుజదోషం అని చెప్పి జనాల్ని, సామాన్య జనులు వాళ్ళు పాపం మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని భయపెట్టకుండా ఒక దారి చూపించటమే జ్యోతిష్యం. అంతేగాని భయపెట్టడానికి జ్యోతిష్యం కాదు. అది ముఖ్యంగా వివాహ జ్యోతిష్యం అనేది, వివాహాలను ఇలా ఆపటం అనేది అధర్మం. అది తల్లి శ్రీ లలిత త్రిపుర సుందరి ఆమె అది ఆమెకి అంత ఇష్టం అంటే సృష్టి ముందుకు నడవాలి కదా, వివాహాలు జరగకుండా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రొఫైల్స్లో 350 ప్రొఫైల్స్ వచ్చాయి నా దగ్గరికి. ఎక్కువ 30 సంవత్సరాలు దాటి 31, 32 అమ్మాయిలు అబ్బాయిలు, 33, 34 కూడా ఉన్నారు. ఎందుకు చేసుకోలేదు అంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. కొంతమంది జ్యోతిష్యం మీద చేసుకోలేదని, కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళు వివాహాలు చేసుకోలేకపోతున్నారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే అవి ఇప్పుడు 5-2 ఉన్న అమ్మాయికి 5-7, 5-8 కావాలి అబ్బాయి అనే ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి 5-5 సరిపోద్ది. లేదు, ఈరోజు ఈ మన ఒక రకమైనటువంటి బాగుండాలి, అందంగా ఉండాలి అంటే మనం ఎంత అందంగా ఉన్నామో చూసుకోవాలి కదా. మన అందాన్ని బట్టి ఎదుటోళ్ళు కూడా వస్తారు. అందులో మానసిక సౌందర్యాన్ని, సౌందర్యాన్ని ఎవరు చూడటం లేదు. వాళ్ళంతా కూడా బాహ్య సౌందర్యాన్ని ఎక్కువ చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వదులుకోవాలి. ఒకపోతే రెండోది, వివాహ వ్యవస్థకి ఎక్కువ ఇబ్బంది వచ్చేది ఏంటంటే ఫోటోలు చూడటం. ఈ ఫోటో సంస్కృతి, ఫోటోలు చూసి వద్దనుకోవటం. ఫోటో చూసేసి నాకు వద్దు ఈ వివాహం, అమ్మాయి అబ్బాయి బాగలేరు ఫోటోల్లో అనుకోవటం. ఇది మంచిది కాదు. ఒక ఫోటో కాకపోతే ఇంక 2-3 ఫోటోలు అడిగి తీసుకోండి. వివాహానికి 4 ఫోటోలు అడిగి చూడండి. మీకు ఎట్లా కావాలి, లాంగ్ షాటు, క్లోజ్ షాటు, లెఫ్ట్ రైట్ చూసుకోండి. ప్రొఫైల్ బాగుంది అన్నప్పుడు, నచ్చినప్పుడు, మీకు బాగుంది ప్రొఫైల్ అనుకున్నప్పుడు వాళ్ళతోటి మాట్లాడండి. ఇరు వర్గాలు మాట్లాడుకోండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోండి.
తర్వాత అమ్మాయి అబ్బాయికి ఒక వీడియో కాల్స్ అనేవి 2-3 వీడియో కాల్స్ వారం గ్యాప్లో మాట్లాడించండి. వాళ్ళ అభిప్రాయాలు ఒకరొకరు పంచుకుంటారు. మీరు నేరుగా అమ్మాయి అబ్బాయిని ఎదురెదురుగా కూర్చోబెడతారు. అప్పుడేమవుద్ది అంటే వాళ్ళకి మనసు మాట్లాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సమయం దొరకదు. ఆ కొంత సమయంలో మీరు కూర్చొని ఉంటారు. మీ ముందు ఏం మాట్లాడాలని కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. సో వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఏర్పడటానికి ఒక 3 వీడియో కాల్స్ అనేవి చేపించండి. ఆ తర్వాత ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకొని ఆ తర్వాతే ఇంటికి వెళ్ళటం అనేది 95% ఓకే అయిన తర్వాత ఇంటికి వెళ్ళండి. కట్న కానుకలు అంటారు. లేస్తే వచ్చేసి ఎంత ఇస్తారు, ఎంత ఇచ్చినా ఆమెకే ఇస్తారు. మీకెందుకు ఇస్తారు? స్త్రీధనం కదా అది. తండ్రి ఆస్తిలో ఆమెకు హక్కు ఉంది. అది ఇప్పించడానికి మీరు ప్రయత్నించండి. అంతేగాని ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికి కూడా వాళ్ళ మానసిక ధోరణి మారలేదు. వాళ్ళు అంతా కొడుకుకి ఇవ్వాలి అనే ఒక దాన్ని అంటారు లోబితనం అంటారు. ఈ లోబితనంతో అంతా కొడుక్కే ఇవ్వాలి, మూట కట్టాలి అనే ఒక ఆలోచన మంచిది కాదు. తల్లిగా ఆడబిడ్డగా మీకు పుట్టినప్పుడు ఆమెకి ఆస్తిలో వాటా ఇవ్వటం అనేది మీ ధర్మం. అది స్త్రీధనం కింద ఇవ్వండి. ఎవరైనా తల్లిదండ్రులు ఇవ్వటానికి ఇష్టపడకపోతే మీరు వాళ్ళ చేత ఇప్పించటానికి ప్రయత్నించండి. అది స్త్రీధనం. ఆమెకి మనకి సెంట్రల్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ చట్టాల్లో స్త్రీకి తండ్రి వాటాలో ఉన్న హక్కుని ఇప్పించడానికి దాన్ని కట్నం రూపంలో మీరు అడగకుండా స్త్రీధనం రూపంలో అది కూడా ఆ అమ్మాయికి రాసి ఇవ్వాలి, మీకు కాదు. అంతేగాని నాకు ఇస్తారు, మీకెందుకు ఇస్తారు? ఆమె స్త్రీధనం కదా, ఆమె ఆస్తి ఆమెకే ఉంటుంది. ఇది కొంచెం మంచిగా ఆలోచించండి. సమాజ నిర్మాణంలో మీ భాగం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ బిడ్డకి అందుకని నేనేం చేశాను అంటే, వివాహం అంటే ఒక పవిత్రమైన ఈ బంధంలో అందరికీ ఈరోజు అమ్మాయి అబ్బాయికి అర్థం కావాలి అంటే మన పరిచయ వేదికలో, మన యదువంశ గ్రూపుల్లో నేను 25 పాయింట్లు మన డాక్టర్ గారు బ్యాచిలర్ ఆఫ్ హోమియో మెడికల్ సైన్సెస్ రాసినటువంటి ఆయన రాసిన 25 పాయింట్లు మీకు అందరికీ పంపిస్తూ ఉన్నాను. అది అమ్మాయి అబ్బాయికి చదివి వినిపించండి. వాళ్ళు చదువుకోమని చెప్పండి. వివాహం అంటే ఒక పవిత్రమైన బంధం, బాధ్యత. ఆ బాధ్యతలో మన తల్లిదండ్రుల బాధ్యత ఎంత, అమ్మాయి తల్లిదండ్రుల బాధ్యత ఎంత, అమ్మాయి ఎలా బాధ్యత ఎంత, ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. సో చెప్పుకుంటూ పోతే నేను చాలా చెప్తానే ఉన్నాను. ఆదివారం కలుస్తూనే ఉన్నాను. ప్రతి ఆదివారం తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో విషయాలు నేను వివాహ వ్యవస్థ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు, ఎందుకు ఈరోజు నా దగ్గర 350 ప్రొఫైల్స్ వచ్చాయి. కానీ ఆ ప్రొఫైల్స్లో మ్యాచ్ సెట్ కావాలంటే చాలా కష్టం జరుగుతూ ఉంది. కొంతమంది ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీకు ఎంతో ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చేసి నీకు వంట వచ్చా అని అడగటంలో ఎంత సమంజసమో మీరే చెప్పండి నాకు. ఎందుకు అంటే, ఒక 10,000 ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో దూర ప్రయాణం చేసి అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మ నీకు వంట వచ్చా అనేది తెలుసుకోవాలి అనేది, దానివల్ల వివాహం వద్దు అంటే ఎందుకు అంత అవసరం? ఫోన్లోనే తెలుస్తుంది కదా మీకు వంట వచ్చో రాదనేది. అది తెలుసుకోండి. అంత దూరం రానవసరం లేదు. రెండోది, అమ్మాయి ఇంటికి వచ్చి ఆ అమ్మాయి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో కాదు, బీటెక్ చేయలేదు, అది మీ ఫోన్లో తెలుస్తుంది, ఫోన్లో కనుక్కోవచ్చు. లేదు అంటే మనకి ఆమె బయోడాటాలో తెలుస్తుంది ఆమె టెక్నికల్ నాన్ టెక్నికల్. ఇంటికి వచ్చి వద్దు అంటే ఒక ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇళ్ళకు వచ్చేసి మీరు ఇలాంటి చిన్న చిన్న కారణాలు చూసి వెళ్ళిపోతే అది చాలా అంటే న్యాయబద్ధం కాదు అది. ఎందుకంటే ఇలా 4-5 వచ్చి వెళ్ళారు ఎవరికైనా కానీ, అదేంటంటే అదొక రకంగా బాగుండదు. కాబట్టి మీరు ఆన్లైన్లోనే అంత 95% మీరు ఏ క్వశ్చన్లు అడగాలన్నా అన్నీ ఫోన్లలోనే అడుక్కోవటం, వీడియో కాల్స్లో చూసుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం, మాట్లాడుకోవటం, ఆ తర్వాతనే మీరు ఇళ్ళకి వెళ్తే బాగుంటుంది ఫైనల్ చేసుకోవటానికి. కొంతమంది అంటారు అందుకనే వీడియో కాల్స్ ఎందుకంటే నేను చెప్పేది ఫోటోలు చూసినట్లుగా ఇంటికి వెళ్ళి చూసాము, ఫోటోల్లో లాగా లేరు, అందుకని వీడియో కాల్స్ చేస్తున్నారు. వీడియో కాల్స్లో చూసుకోండి, ఫోటో ప్రకారం అమ్మాయి లేదు, ఫోటో ప్రకారం అబ్బాయి లేడు అంటే వీడియో కాల్స్లో తెలిసిపోద్ది కదా. సో మీ అన్నీ కూడా మీకు ఏం చెప్తున్నానంటే, ప్రతి ఆదివారం నేను కలుస్తూనే ఉంటాను. ఒక జ్యోతిష్య పరంగా కానీ, ఒక వివాహ సంబంధమైన చర్చల కార్యక్రమాల ద్వారా కానీ,
సోమవారం జ్యోతిష్య విషయాల్లో వివాహానికి జ్యోతిష్యం అనే దాంట్లో కలిసిన, నా కోడింగ్ క్లాస్లో కలిసిన, ఎప్పుడు నేను మాట్లాడితేనే మీతో అందరితో నేను ఉన్నాను. గో సంరక్షణ సమితిలో నేను ఏదన్నా కార్యక్రమాలు గడ్డి కొన్నప్పుడు అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. దాతల పేర్లన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఏదో ఒక రకంగా మనకు అందరికీ సంబంధాలు, మాటలు కలుస్తూనే ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు నాకు మాట్లాడచ్చు. నాతోటి నా నంబర్ ఇచ్చాను 9110398650. మాట్లాడండి. మీరు మంచి సహృదయంతో, మంచి మనసుతోటి ఈ వివాహ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తారు. మన గో సంరక్షణ సమితిలో భాగమవుతారు. గోవులకి మీరు తోచినంతగా సహాయం చేస్తారు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పైసా కూడా మీకు నేను లెక్కలతోటి అన్ని గో సంరక్షణ సమితిలో చూపిస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. అది నా ధర్మం. ఎందుకంటే మీరిచ్చిన దాతృత్వాన్ని నేను వీలైనంత వరకు ఏది చేసినా తక్కువలో కొని, నాకు సమయం ఇచ్చి తక్కువలో గడ్డి కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే అది మేనేజ్మెంట్ అంటారు. నేను మీరు ఇచ్చిన దాన్ని ఎక్కువ పెట్టుకుంటాం అంటే అధర్మం అది. ఎందుకంటే మన గోమాతలకి తక్కువలో కొనాలి గడ్డి. అది కూడా కొంతమంది రైతులు నేను మాట్లాడుతూ ఉంటాను. అది కూడా ఏ రైతుతో నేను మాట్లాడినప్పుడు ఆ రైతు కూడా మంచి మనసుతోటి స్పందించాలి. మీరు ఎవరినైనా పంపించినప్పుడు గోశాలకి గడ్డి ఎత్తి పంపించినప్పుడు వీడియో తీయండి. పోతే గోశాలకు వచ్చినప్పుడు వీడియో తీస్తారు. ఆ వాహనదారుడు అంటే ట్రాక్టర్ కానీ ఏదన్నా లోడు గడ్డి వేసుకొని వచ్చినప్పుడు అక్కడికి బయటే ఆపాలి, లోపలికి తీసుకెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆయన గో సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ చిన్ని కురుమద్దాలికి ఆ నంబరు కూడా మన గో సంరక్షణ సమితి కమిటీలో పెట్టున్నాను. మీరు ఆయనకు ఫోన్ చేయండి. రాత్రిపూట వాహనాలు తీసుకొని గోశాలకి గడ్డితో రామాకండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రిపూట అక్కడ స్టాఫ్ ఎవరు ఉండరు. ఎవరు పనిచేసి వాళ్ళ కుటుంబాలు ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు గడ్డి లోపల మీరు వేయాలి అంటే గోవులు, మీరు గడ్డి వేస్తూ ఉన్నప్పుడు ఆ గడ్డి కింద గోవులు రావచ్చు. ఎందుకంటే గడ్డి వచ్చింది కాబట్టి అక్కడ ఒక మనిషి, 2-3 వాళ్ళు నిలబడి గోవులు రాకుండా చూసుకుంటారు. లేగదూడలు ఉంటాయి, చిన్న బిడ్డలు. మీరు గడ్డి లేపేటప్పుడు, కింద వేసేటప్పుడు 100 కట్టలు వేస్తున్నారు అంటే వాటి కింద లేగదూడలు రావచ్చు. కానీ ప్రమాదాలు జరిగే ఉంటాయి. అక్కడ లింగాలు పెట్టుంటారు గోవులను, మన గోమాతలను కట్టేయటానికి. ఆ లింగాలు దాతలు ఇచ్చిన డబ్బులతోటి అక్కడ లింగాలు ఏర్పరుస్తారు. అంటే గోమాతలను కట్టేసుకోవటానికి కొందరు నమ్ముతారనమాట. సో మీరు ట్రాక్టర్ తెచ్చేసి లోపలికి వాటికి డ్యామేజ్ చేయొచ్చు. అందుకని రాత్రిపూట రామాకండి. రెండోది వచ్చేసి, ఎందుకంటే అక్కడికి వస్తే మేము వీడియో తీసుకుంటాం. గోశాలకు వచ్చినప్పుడు ఒక వీడియో కావాలి మాకు. ఎన్ని మోపులు వచ్చినాయి అనేది మీరు మన గోశాల నిర్వర్తిస్తున్న చిన్ని కురుమద్దారి గారికి మీరు చూపించాలి. సరే ఇన్ని మోపులు వచ్చినాయి లెక్కబెట్టి చూపించాలి. అది మీ ధర్మం, కనీస బాధ్యత. అంతేగాని గోశాలకు వచ్చేసి రాత్రిపూట గడ్డేసిపోతానంటే అధర్మం కదా. అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటాయి ఇలాంటివి. అందుకని పగటిపూటే మీరు నాతోటి ఎవరైనా రైతు గడ్డి నేను కొనుగోలు చేసినప్పుడు, ఆయనకి డబ్బులు నేను పే చేసినప్పుడు గోశాలకి పగటిపూటే పంపించాలి గడ్డి. రాత్రిపూట పంపించమాకండి. పగటిపూట అక్కడికి వచ్చి గో సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిన్ని గురుమద్దాలి గారితో మాట్లాడి వీడియో ఆయన తీసుకునేటట్టుగా మీరు లోపలికి బండి తీసుకొచ్చి అక్కడ ఆపి కౌంట్ చేయించాలి. ఇన్ని మోపులు సార్ అనేది. ఆయన సంతృప్తి చెంది 100 మోపులు ఉన్నాయి, లేకపోతే 76 మోపులు ఉన్నాయి, మీరు చెప్పినట్టుగా వాసు యాదవ్ డబ్బులతోటి కొన్నాడు, దాతలు ఇచ్చిన డబ్బులతోటి. నేను చెప్పినట్టుగా 100 మోపులు నేను కొంటే 100 మోపులే ఉండాలి అందులో. అది తక్కువ ఉండకూడదు. ఇంకా ఎక్కువ ఉంటే మీరు గోశాలకు మంచి చేస్తున్నారు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నేను అప్పటికీ చాలా విషయాలు చూస్తూ ఉంటాను. కానీ మీ సపోర్ట్ కూడా, మీ సహాయ సహకారాలు అన్నిటి ఉంటే అది చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ గో సంరక్షణలో మీ భాగం కూడా ఉండాలి. ఒక లోడుతోటి వచ్చిన ట్రాక్టర్ కానీ, ట్రాక్టర్ తోలే వాళ్ళు కానీ పగటిపూట వచ్చేసి అక్కడ చూపించి ఎన్ని గడ్డి మోపులు ఉన్నాయి, ఒక తౌడు కొన్నాం వచ్చింది వీడియో తీశారు, బెల్లం కొన్నాం వీడియో తీశారు. దాతలకి ఇవన్నీ చూపించాలి. వాళ్ళకి సంతృప్తి కలిగించాలి. అంటే మనకి ఇంత కొన్నాము, మనం ఇచ్చిన డబ్బులని ఇక్కడ సదుపయోగం చేస్తున్నాడు వాసు యాదవ్.
అనే నమ్మకం వాళ్ళకి నేను ఇవ్వాలి. రేపు వాళ్ళందరూ ఈ గో సంరక్షణలో భాగం కావాలి అంటే. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోండి. నేను మన గో సంరక్షణ సమితిలో టైం టు టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అందులో నేను మిమ్మల్ని అందరినీ చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను, పగటిపూట గడ్డి తీసుకురావాలి అనేసి, రాత్రిపూట వద్దు అని కారణాలు, ఈ చెప్పిన కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఈ ప్రయాణం మన జీవితం ఆ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి నాకు ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతకటానికి అవకాశం ఇస్తుందో ఇవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో నేను చేస్తూ ముందుకెళ్తూ ఉంటాను. ఇవన్నీ మీరు మీ సహాయ సహకారాలతోటి ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి. సో విశ్వ కళ్యాణం జరగాలి, వసుధైవ కుటుంబకం ఉండాలి. అందరూ సోదరీమణులు అందరూ కూడా ఈ విశ్వంలోని సోదరీమణులు 800 కోట్లు. ఓకే, సో అందరికీ కూడా మా తల్లి తరపున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మ, ఆమె ఆశీర్వచనాలు అందరికీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వంశం అభివృద్ధి చెంది వాళ్ళ కోరికలు నెరవేరి అష్ట ఐశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి, సమృద్ధిగా, సంపదలతో తొలతూగి విశ్వ సమృద్ధిగా ఉండాలి, వసుదైవ కుటుంబంగా ఉండాలి. అందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేరి వాళ్ళ పిల్లలకి వివాహం సక్రమంగా మంచి వాళ్ళు కోరుకున్నట్టుగా జరిగి, వాళ్ళ వంశ వృద్ధి జరిగి, ఆ కుటుంబ వృద్ధి జరిగి, అందరూ కూడా సంతోషంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సహేతుకంగా, నైతిక విలువలు పాటిస్తూ మంచి సమాజం కోసం అందరూ పోరాడతారు, కృషి చేస్తారని బలంగా నమ్ముతూ, ఎప్పుడైతే దైవాన్ని నువ్వు నమ్మేవు అంటే ఇవన్నీ నమ్మాలి. దైవం దగ్గరికి వెళ్తున్నావు అంటే ఇవన్నీ నమ్మాల్సిందే మనిషికి. వీటిని తప్పించుకోవడానికి కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవాన్ని నమ్మితే ఇవన్నీ నమ్మాల్సిందే. కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తారని మనసా వాచ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇంకా నాతో మాట్లాడాలంటే నా నంబరు అందరికీ ఇచ్చున్నాను. నాది ఎప్పుడు సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా నా ఫేస్బుక్ అకౌంట్ నుంచి కానీ, నా ట్విట్టర్ అకౌంట్ కానీ, వాట్సాప్ నుంచి, యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ యాక్టివిటీస్ అన్నీ పబ్లిష్ అవుతూనే ఉంటాయి. మీరు చూసినప్పుడు నాతో మాట్లాడచ్చు. నా నంబర్ ఆల్రెడీ ఇచ్చున్నాను, 9110398650. ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ ఎత్తలేకపోయినా తర్వాత అయినా ఫోన్ చేసుకొని వెళ్తాను. సో అందరికీ శుభం కలగాలి. అందరికీ మా గోమాతల తరపున మీ అందరికీ మా తల్లి అని నేను చెప్పడం అధర్మం, బాగుండదు. అది మా తల్లిగా మీ అందరి సృష్టికి మూలం. అంటే తల్లి అందరికీ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, అష్టాదశ శక్తి పీఠ అధినాయకి, జగన్మాత, జగత్శక్తి, ఆదిశక్తి, పరాశక్తి. ఆమెని వైష్ణవ మాత అన్న, కట్రా అంటారు జమ్మూ కాశ్మీర్ దగ్గర. వైష్ణవ మాత అన్న, మధుర మీనాక్షి అన్న, కామాఖ్యాదేవి అన్న, కలకత్తా కాళికాదేవి అన్న, విజయవాడ దుర్గామాత అన్న, అంత తల్లికి ఎన్నో రూపాలు. నవదుర్గలు మీకు తెలుసు. నవరాత్రి ఆ రోజు మనకి నవదుర్గలుగా మీ అందరికీ తల్లి దర్శనం ఇస్తుంది. అందరూ తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అందరి తల్లి, మహాతల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ఎవరైతే మనిషి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, కర్మబద్ధంగా వెళ్తాడో తప్పనిసరిగా అతను అంటే మోక్షం అనేది ఎవరైతే కోరుకుంటాడో, తల్లిని చూడాలి అంటే మనిషి మనం ఈ మానవ బంధాలు, మోహబంధాల నుంచి బయటికి రావాలి. కామక్రోధ మదలోభాలు, రాగద్వేషాలకు అతీతంగా మనిషి ఉండగలిగిన రోజు తప్పనిసరిగా తల్లిని చూడవచ్చు. మనిషి మాయా ప్రపంచంలో, మోహ ప్రపంచంలో ఉంటాడు. స్వార్థం అనే ఒక చట్రంలో మనిషి బిగించుకుపోయి ఉంటాడు. వీటి నుంచి బయటికి రావాలి. తల్లిని చూడాలి అనుకున్నప్పుడు, ఒక మానవుడికి దైవానికి సంబంధం ఉంది ఎలా అనుకున్నప్పుడు, మనిషి వీటన్నిటి నుంచి బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా తల్లి దర్శనం మీకు అందరికీ జరుగుతుంది. మనిషికి అందుకనే వీటన్నిటికీ నేను చెప్పినట్టుగా మీ అందరికీ తెలుసు, వీటన్నిటి కామక్రోధ మదలోభాలు, రాగద్వేషాలు,
పక్షపాతము, బంధుప్రీతి, వీటన్నిటి నుంచి బయటికి మనిషి వచ్చేసి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మనిషి మెలగగలిగిన రోజు తల్లి దర్శనం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అన్నమాట. వీటన్నిటికీ మీరు ప్రయత్నించి చూడండి. నైతిక విలువలతో జీవితాన్ని సాగించండి. మంచి సమాజ నిర్మాణంలో భాగం అవ్వండి. సమాజం అంటే సమాజమే దేవాలయం అన్నటువంటి మహానుభావుల మాటల్ని నిజం చేయాలి అంటే మనము ధర్మ మార్గంలో వెళ్ళాలి. సమాజమే దేవాలయం, అందులో మానవ దేహమేరా దేవాలయం, సమాజమే దేవాలయం, దేశమే దేవాలయం. సో ఎంతోమంది మహానుభావులు ఈ భారతదేశానికి, మీకు తెలుసు ఎంతోమంది మహానుభావులు ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహానుభావులు పోరాడారు. వాళ్ళు తమ జీవితాలని భరతమాత సంఖ్యలు తెంచడానికి బ్రిటిష్ ముష్కరుల సంఖ్యలు తెంచడానికి ఎంతోమంది మహానుభావులు తమ జీవితాలను అర్పించారు. అలాంటి భరతమాత ఈరోజు మీకు అందరికీ తెలుసు మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో. సో ఈ మన దేశం మనది, మన దేశభక్తి దేశము అనే భావన ప్రతి పౌరుల్లో ఉండాలి. సమాజంలో నా బాధ్యత ఏంటి అన్నది ప్రతి పౌరుడు గుర్తించాలి. గుర్తించిన రోజు మీరు బాధ్యతతో మెలుగుతారు. మీ 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 ధ్యేయం, మీ లక్ష్యం నెరవేర్చడానికి, మీ తల్లిదండ్రుల కళలను నెరవేర్చడానికి కృషి చేస్తారు. అందుకు మీరు కష్టపడతారు ఒక సైనికుడిలాగా. ఏ రోజైతే మీరు ఒక సైనికుడిలాగా కష్టపడతారో అదే రోజు మీరందరూ కూడా ఒక సైనికుడిలా కష్టపడాలి. మీలో మానసిక బలం పెరగాలి, ఆత్మబలం ఉండాలి, ప్రతి సంఘర్షణ అనేది ఉండాలి, ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. అంతేగాని భయపడకూడదు. అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలో నేను గెలవాలి అని ఉండాలి. నాకు 10th తక్కువ మార్కులు వచ్చినాయి, ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినాయి, అయ్యో నాకు అనుకోకూడదు. కష్టపడండి, ఇంకా మళ్ళీ కష్టపడండి. గెలుపోవటంలో జీవితంలో సహజం. 10th తక్కువ మార్కులు వచ్చింది అలిగి వెళ్ళిపోకూడదు ఇంటి నుంచి. ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు మళ్ళీ కష్టపడాలి. ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. అదే తల్లి చెప్పేది మీకు ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా మంచిగా మీ ఆత్మబలం ఉండాలి, మీలో ఒక ధైర్యం ఉండాలి, మానసిక శక్తి ఉండాలి. ప్రతి సమస్యకి సమాధానం వెతకాలి. అందుకని భగవంతుడు తల్లి మనకి మనసు ఇచ్చింది, మనకి జ్ఞానం ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది. ఆ బుద్ధితోటి సమస్యకి సమాధానం వెతకండి. అంటే సమస్యల నుంచి భయపడి పారిపోమకండి. తర్వాత ఇంకా మనకి ఏం జరుగుతుంది అంటే, మనకి తల్లి ఏం చెప్తుంది అంటే, మీరు మనిషిగా ఒక సైనికుడిలాగా ఎదగగలిగిన రోజు, కష్టపడగలిగిన రోజు, మీకు సైనికుడు చూడండి. మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు దొరుకుతూ ఉంటే చూడండి. ఒక సైనికుడు 40 కిలోమీటర్లు ఎలా పరిగెడుతున్నాడు, 100 కిలోమీటర్లు ఆ సైనికుడు ఏ ధైర్యంతో, ఏ మానసిక శక్తితో అతను పరిగెడుతున్నాడు 100 కిలోమీటర్లు చూడండి. మీకు కష్టం వచ్చినప్పుడు యూట్యూబ్లో ఆ వీడియో చూడండి. మీకు అది మానసిక ప్రేరణ, మానసిక శక్తిని ఇస్తుంది. ఒక సైనికుడు 100 కిలోమీటర్ల దేశం కోసం తన శరీరాన్ని బలంగా, దృఢంగా తయారు చేసుకుంటున్నాడంటే మీరు కూడా చూసి మీ మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. అలా పెంచుకున్న రోజు ఒక సైనికుడిగా మీరు ఎప్పుడైతే బ్రతకగలరో, తక్కువ నిద్రపోవటం, తక్కువ ఆహారంతో దేశం కోసం, తన కోసం, సమాజం కోసం, నా కుటుంబం కోసం నేను కష్టపడతాను, సమయం వృధా చేసుకోను, ప్రతి సమయం, ప్రతి క్షణం నాకు చాలా విలువైనది, అమూల్యమైనది అని మీరు ఏ రోజు ఆలోచిస్తారో, సైనికుడిగా మీరు అంటే దేశ సేవ చేయాలి అంటే మీకు ఒక యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దేశ సేవ చేసుకోవడానికి యూనిఫామ్ వేయాలని అవసరం లేదు. మీరు ఒక పౌరుడిగా ఉంటూ, ఒక సివిలియన్గా ఉంటూ దేశం గురించి ఆలోచించవచ్చు, సమాజం గురించి ఆలోచించవచ్చు. ఒక సైనిక అంటే యూనిఫామ్ వేసే దేశ సేవ, ప్రతి ఒక్కరు సైనికుడు కావాలంటే కుదరదు కదా, అంతమందిని తీసుకోలేము, వాళ్ళందరికీ పేమెంట్లు ఇవ్వాలి, కుదరదు కదా, కొంత పర్సెంటేజ్. కాబట్టి నాకు యూనిఫామ్, నేను సెలక్షన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ కాలేదను నిరాశ నిస్పృహలతో లోనుగా మాకండి. మీరు వెళ్ళారు, సెలెక్ట్ కాలేదు, అది మీరు ప్రేరణగా తీసుకొని యూనిఫామ్ లేకపోయినా కూడా దేశానికి నేను సేవ చేస్తాను, సమాజానికి సేవ చేస్తాను, నా కుటుంబాన్ని బాధ్యతతో ముందుకు తీసుకెళ్తాను, బరువు బాధ్యతలు మోస్తాను, కష్టపడతాను, బాగా చదువుతాను, విద్యను శోధిస్తాను, విద్యను నేర్చుకుంటాను. మీ క్లాసులు నేను చెప్పాను, మీకు కోడింగ్ క్లాసులు ఫ్రీగా నడుస్తాయి, రండి నా క్లాసుల్లోకి. మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఎంతో మీకు కెరీర్ ఉంటుంది అన్నమాట. సో
ఇవన్నీ మనసులో పెట్టుకొని సమస్యకి సమాధానం ఉంటుంది. సమస్య చూసి భయపడి పారిపోకూడదు. ఒక సైనికుడిగా మీరు ఎదగండి. ప్రతి యువత ఒక సైనికుడిగా మీరు ఎదిగిన రోజు తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే సైనికుడు అని ఎందుకంటే అతనిలో పోరాట పటిమ ఉంటుంది. అతను వీటన్నిటికి భయపడు. ఒక నిద్రకి లొంగిపోడు. నిద్ర లేకపోయినా బతుకుతాడు, అన్నం లేకపోయినా బతుకుతాడు. ఎన్నో రోజులు నేను 30 సంవత్సరాల్లో ఎక్సర్సైజ్ రాజస్థాన్ థార్ చేసేటప్పుడు మేము ఎంత తిన్నాము, ఎంత నిద్రపోయాము అన్నది నాకు తెలుసు. సో ఈరోజు నేను 55 సంవత్సరాలు దాటి ఉన్నాను. సో ఇవన్నీ మనిషి ఏంటంటే మీ సంకల్ప బలం బాగుండాలి, మీ మానసిక ధైర్యం బాగుండాలి, మీ ఆత్మశుద్ధి ఉండాలి, మీకు సాధించాలి అనే ఒక తపన ఉండాలి, మీ గమ్యం మీ ముందే నిర్ణయించుకొని ఉండాలి, మీ లక్ష్యం మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ మీ మనసులో ఉన్నప్పుడు తల్లి మీకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మీకు ఎప్పుడు కూడా దారి చూపిస్తుంది. ఆ తల్లి మీ బలం మీకు ఉంటుంది. నమ్మండి, తల్లిని నమ్మండి. ఉదయాన్నే మీరు లేచి లలితా సహస్రనామ స్తోత్రాలు చదవటం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే లేవటం మనిషికి, యువతకి మనకి శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజులు చేయాలి. ఉదయాన్నే లేవండి, రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి. ఒక యువతే కాదు, అన్ని వర్గాలు కూడా మీరు ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. మీకు అందరికీ తెలుసు ఈరోజు వస్తున్న జబ్బులు, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఈరోజు వస్తున్న షుగర్ కానీ, బీపీలు కానీ, ఈ ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, అన్నిటికీ మూల కారణం ఏంటంటే మన జీవన శైలి, మన ఆహార శైలి. ఇది మార్చుకోవాలి మీరు. ఎప్పుడైతే మీరు జీవన శైలిలో ఈ ఒక జంక్ ఫుడ్కి అలవాటు కాకుండా జంక్ ఫుడ్ని వదిలేస్తారో ఆటోమేటిక్గా మీకు సమస్యలు ఉండవు. ఒక జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండటం నేర్చుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ తినకుండా మీరు ప్రకృతికి దగ్గరగా బతకండి. ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ సహజ జీవన శైలిని ఆరంభించండి. అన్నీ మీకు రోగాలన్నీ మాయమైపోతాయి. ఎక్కువగా తెల్ల బియ్యం, దానివల్ల మీకు నష్టం వస్తుంది. తెల్ల బియ్యం తిన్నందువల్ల అది తెల్ల బియ్యం కొన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూగా తింటే శరీరంలో ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే శరీరం ఏదైనా శక్తిని వాడుకోకపోతే దాన్ని కొవ్వుగా మార్చుకుంటుంది. తెల్ల బియ్యం తిన్నందువల్ల వచ్చిన శక్తిని, కెలోరీస్ని శరీరం గ్లైకోజన్ అనే ఫ్యాట్గా లివర్ మార్చి దాచుద్ది. అందుకని చిన్న వయసులో కడుపులు వస్తూ ఉంటాయి. ఏదైనా బ్యాలెన్స్డ్గా తినండి, బ్యాలెన్స్డ్ డైట్. తెల్ల బియ్యం అంటే కాకుండా ముడి బియ్యమైన, గోధుమలను, జొన్నలు, సజ్జలు, కొరలు 3 పూట్ల తినేది బ్యాలెన్స్డ్గా తినాలి. పోతే ప్రోటీన్స్ తింటే పీచు పదార్థం అంటే కందులు, మినుములు, పెసలు ఏవి వాడినా మనకి వాటిని పొక్కుతో తినాలి. పొక్కు తింటే పీచు. ధాన్యాల్లో ఏ ధాన్యాలు అన్నీ కూడా బియ్యంలో పాలిష్ జరుగుతాయి. అందుకని అన్పాలిష్డ్గా తినాలి. ముడి బియ్యం అంటారు, లేదంటే గోధుమలు. అది కూడా మీకు ఆటా అనేది తీసుకుంటూ ఉంటారు, కానీ అదంతా చాలా ఫిల్టర్డ్ కాకుండా గోధుమల్ని, ముడి గోధుమలు ఆ పైన పొక్కు కావాలి, పొర. పోతే ఏ పప్పు ధాన్యాలు తిన్నా కూడా మీరు పీచుతోటి, పొడితో, పైన పొక్కుతో ఉండాలి. పోతే కూరగాయలు కూడా పొక్కు తీయకుండా తినాలి. ఎక్కువ నీరు అనేది తాగాలి. మనిషి ఎక్కువ మసాలాలు, వీటికి జోలికి వెళ్ళకుండా ఎక్కువ మసాలాలు తినకూడదు. ఎక్కువ ఉప్పు తిన్నారు, వీటన్నిటి వల్ల బీపీలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది జీవన శైలి. పోతే మార్కెట్లోకి వెళ్ళేసి ఇష్టం వచ్చినట్టు ప్యాక్డ్ ఫుడ్ తెచ్చుకుంటాను, పెరుగు ప్యాక్ తెచ్చుకుంటాను. ఏదైనా సహజంగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ జీవన విధానంలో మీకు ఫ్యాట్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పున్నాను. ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్, పోతే మఫ్స్ అండ్ పఫ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ చెప్పున్నాను. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మార్కెట్లో మీకు ఏమైనా ఈ ప్రాసెస్డ్ ప్యాకెడ్ ఫుడ్ అన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్ కిందకు వస్తాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ ఆయిల్ అయినా కానీ, ఏ ద్రవ పదార్థం అయినా కానీ ఘన పదార్థంగా మారుద్దో రూమ్ టెంపరేచర్లో, అంటే రూమ్లో పెట్టినప్పుడు, అవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద వస్తాయి. అవి శరీరానికి మంచిది కాదని చాలాసార్లు నేను చెప్పాను. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మార్కెట్లో దొరికే అన్ని ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఏ బెవరేజెస్, ద్రవ పదార్థాలు ఏవి తాగినా ఇవన్నీ కూడా మీకు ట్రాన్స్ ఫ్యాట్ కిందకే వస్తాయి. అంటే జంక్ ఫుడ్ అంటారు ట్రాన్స్ ఫ్యాట్ అంటే.
పోతే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ ఫుడ్ అయితే ఘన పదార్థంగా మారుద్దో అదంతా కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇప్పుడు డాల్డా ఉంది మన కిచెన్లో పెట్టారు, అది ఘన పదార్థంగా మారిపోతుంది. సో అది సాచురేటెడ్ ఫ్యాట్స్, శరీరానికి మంచివి కాదు. సో ఇలా మీ లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసినప్పుడు ఆధ్యాత్మిక చింతన, తల్లి గురించి ఆలోచన, ధర్మబద్ధంగా వెళ్తున్నారు, మానసిక శుద్ధి ఉంది, మీరు స్థితప్రజ్ఞుడుగా అంటే చంచల స్వభావం లేకుండా మనసుని స్థితప్రజ్ఞుడు మనసుని స్థిరంగా ఉంచగలుగుతున్నారు, తల్లి మీద ధ్యానం చేయగలుగుతున్నారు అన్నప్పుడు, ధర్మబద్ధంగా వెళ్తున్నారు, దైవాన్ని నమ్ముతున్నప్పుడు మీకు అంతా శుభం జరుగుతుంది, విశ్వ కళ్యాణం జరుగుతుంది. అంతా ఆ తల్లి ఆమె మీద భారం వేయండి, మీ కర్మలు బాగా చూడండి, మీ తల్లిదండ్రులని గౌరవించండి, మీ పెద్దలను గౌరవించండి, వాళ్ళని పూజించండి. తల్లిదండ్రుల్ని పూజించడం చాలా అవసరం. ఇది తల్లిదండ్రుల్ని మనం వృద్ధాశ్రయాలకు పంపించడం అంటే పరమ నీచం, అంతకన్నా దరిద్రం లేదు. నీ తల్లిదండ్రుల్ని నీ వంశానికి మూలాలు, నీ వంశవృక్షానికి మూలాలు, వాళ్ళని నిరాదరణ చేసి నేను కైలాసంలో శివలింగాన్ని చూస్తాను, తిరుపతిలో బాలాజీని చూస్తాను, తల్లిదండ్రులను ఎక్కడో వృద్ధాశ్రమంలో వేసేసి నేను దైవ దర్శనం, ఇవన్నీ కూడా ధర్మబద్ధం కాదు. నీ తల్లిదండ్రులే నీ దైవాలు. అందుకనే తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రిని గౌరవించిన వాడే దైవాన్ని గౌరవిస్తాడు. దైవం అప్పుడే క్షమిస్తాడు మిమ్మల్ని. అంతేగాని తల్లి తండ్రి నిరాదరణ చేసి వాళ్ళని ఎక్కడో ఆశ్రమాలకు పంపించి వృద్ధాశ్రమం, నేను ఎక్కడో దైవాన్ని చూస్తాను, షిరిడీలో సాయిని చూస్తానంటే అది అధర్మం. దైవం అంతకన్నా క్షమించడు. సో ఇవన్నీ చేయండి, చేస్తారు. నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడు నా నంబరు 9110398650 మాట్లాడండి. నేను టైం టు టైం మీ అందరితో కలుస్తూనే ఉంటాను. మీరు నాతో ఏమన్నా చెప్పాలి, మాట్లాడాలి అన్నప్పుడు నా నంబర్ మీకు ఇచ్చున్నాను. ఇంకేదన్నా ఉంటే డౌట్లు మనం కలుస్తూనే ఉంటాం. ఆదివారం వివాహ సమస్యలు పరిష్కారాలు వాట్సాప్ గ్రూప్ చాట్లో కానీ, జూమ్ లింక్లో కానీ, నా కోడింగ్ క్లాసులు, ప్రోగ్రామింగ్ క్లాసులు, సాఫ్ట్వేర్ సైడ్ మీద శుక్ర శని ఆదివారం సాయంత్రం 8 గంటలకి, వివాహ జ్యోతిష్యం కోసం మనం ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకి వాట్సాప్ గ్రూప్ చాట్లో కానీ, జూమ్ లింక్లో కానీ కలుస్తూ ఉంటాం. ఇంకా మీకు వివాహ జ్యోతిష్యం ఇంకా ఎక్కువ కావాలంటే వారానికి 3 రోజులు కూడా పెడతాను. గో సంరక్షణ సమితి కింద మనం అందరం కలుస్తూనే ఉంటాం. సో జై హింద్, థ్యాంక్ యూ.